वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికి నమస్కారం. దాదాపుగా మానవుని యొక్క జీవన విధానంలో గృహం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గృహం అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనశ్శాంతిని కలగజేసే విధంగా గృహాన్ని ప్రకృతికి దగ్గరగా కట్టుకున్నట్లయితే, ప్రకృతి నియమాలతో గృహాన్ని ప్రకృతికి దగ్గరగా కట్టుకున్నట్లయితే ఇలాంటి విధానాలనే పూర్వకాలంలో పాటించారు. అయితే ఇటీవల ఆధునిక జీవనంలో స్థలం కొరతతో, అంటే జనాభా పెరుగుదల వలన స్థలం కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి విధానాల్లో ఎన్నో ఈ వాస్తుకు సంబంధించిన ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష పద్ధతులు అనేవి చాలా మనం అమలు చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పురాతన పద్ధతులతో మనం గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే కొన్ని పద్ధతులని చాలా కఠినంగా కట్టుదిట్టంగా పూర్వకాలంలో పాటించారు. అయితే ఇటీవల కాలంలో నగరాల్లో పట్టణాల్లో నివసిస్తున్న వారికి ఇలాంటి విధానాలనే, ఇప్పుడు నేను చెప్పబోయే విధానాలనే పాటిస్తారు. ఎందుకోసం అంటే స్థలం అనేది చాలా ఎక్కువ దాదాపుగా స్థలం అనేది ఎక్కువ రేటుతో, ఎక్కువ ప్రైస్తో దాన్ని మనం కొనుక్కుంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ కూడా రావడం జరుగుతుంది. అయితే వాస్తు పద్ధతులు నియమానికి వచ్చినట్లయితే గృహంలో ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది తూర్పు దిశలో ఒకవేళ మీకు మెయిన్ డోర్ ఉన్నట్లయితే, ఈరోజు ఎపిసోడ్లో తూర్పు దిశలో మెయిన్ డోర్ ఉన్న వారి కోసం ఇక్కడ నేను దిక్కులు ఇచ్చేసాను, ఒక డయాగ్రామ్ ఇచ్చాను. ఈ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ని నేను 9x9 చేశాను. ఇక్కడ చూడండి. సో తూర్పు దిశ కాబట్టి ఈరోజు తూర్పు మెయిన్ డోర్ కాబట్టి ఇక్కడ నేను రేఖలని గీయడం జరిగింది, చిన్నగా గీశాను. సో ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 ఇదిగోండి 9. సో దాదాపుగా ఇక్కడ నేను కొన్ని నామధేయము అంటే పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే తూర్పు నుండి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణం నుండి ఉత్తర దిశకు కూడా ఈ రేఖలని మనం గీసుకున్నట్లయితే ఈ ప్రతి విషయానికి గృహానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క సూత్రానికి నామకరణం అనేది చేయడం జరిగింది. సో ఆ నామకరణంలో ఒక దేవతను, ఒక ఏదైతే విధానాలు పాటించారో పూర్వకాలంలో ఆ విధానాల్లో నామకరణం అనేది ప్రతిక్షేపించారు. అక్కడ చూడండి, గృహము ఎక్కువగా గృహంలో గృహలక్ష్మి మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. గౌరవనీయులైన మహిళ మాత్రమే పురుషుడి కంటే, పురుషుని కంటే గౌరవనీయులైన మహిళ మాత్రమే ఎక్కువ సమయం గృహంలో జీవనం అనేది గడపడం జరుగుతుంది, ఎక్కువ సమయం అనేది గడపడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మొదటి పేరు లక్ష్మి, యశోవతి, కాంతి, సుప్రియ, విమల, శ్రీ, శుభగ, సుమతి, ఇడాదేవి. ఈ 9 నామకరణాలని ఈ రేఖలకు ప్రతిక్షేపించారు. ఇప్పుడు ఆర్థిక సమస్య ఎలా వస్తుంది అనే పాయింట్కి వద్దాం. సో మీకు ముందు ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మనం కట్టుకుంటున్న ఆధునిక జీవన విధానంలో గృహం ఎలా ఉంది చూడండి. ఇది ఒక స్థలం అనుకుందాం. ఈ స్థలంలో మొట్టమొదటి తప్పు చేయడం ఏమిటంటే నైరుతి భాగంలో ఇల్లును జరిపేసి కట్టుకోవడం. సో చాలా పెద్ద మిస్టేక్. నైరుతికి ఇల్లును జరిపి కట్టరాదు. సపరేట్ ఎపిసోడ్ చేస్తాము, వివరిస్తాము కూడా. ఇప్పుడు ఇది తూర్పు దిశ. ఇక్కడ ఈరోజు ఇది మాత్రమే చెప్తాను.
ఇలా స్టెప్స్ అనేది వేసేసుకొని ఈ స్టెప్స్ కింద ఇలా ఒక చిన్న డోర్ని పెట్టుకొని ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తున్నాం. ఈ స్టెప్స్ అనేవి ఇలా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ డోర్ అనేది పెట్టుకుంటున్నాం. సో రెంట్ పర్పస్కి ఇచ్చినట్లయితే ఇలా చేసుకుంటున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ గృహము మాత్రం ఉన్నా కూడా ఈ విధంగానే చేసుకుంటున్నాం. ఇటీవల ఆ విధంగా మార్చేశారు. ప్రజలు, గౌరవనీయులైన ప్రజలు మారాలంటే కూడా దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ప్రజలందరినీ మార్చుకుంటూ వచ్చిండ్రు కొందరు. ఈ విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు దిశలో ఒకవేళ స్థలం ఉండి గృహాన్ని తూర్పు దిశకి మెయిన్ డోర్ పెట్టుకొని ఈ స్థలం దిశకు ఉన్నట్లయితే, కండిషన్ నంబర్ 1 దిశకు ఉన్నట్లయితే, ఇక్కడ మీకు మనం దాదాపుగా 9 భాగాల్ని చేసుకున్నాం అనుకుందాం. 9 భాగాల్ని చేసుకున్నాం. ఈ రేఖ ఏదైతే ఉందో, ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖలకే ఈ నామధేయాలని వాస్తు పద్ధతులు నియమాలలో ప్రతిక్షేపించడం జరిగింది. సో ఇక్కడ టాయిలెట్ని మీరు మరుగుదొడ్డిని ఏర్పరచుకున్నట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, ఆర్థిక సమస్యలకి మీరే కొని తెచ్చుకున్నట్టు. ఎందుకోసం? ఈ యొక్క టాయిలెట్తో పాటు మీరు ఇక్కడ మరుగుదొడ్డి యొక్క సెప్టిక్ ట్యాంక్, మలం వెళ్ళి నిల్వ ఉండే ఒక ట్యాంక్ని, ఒక గుంతని తీసి అక్కడే పెట్టుకుంటారు. ఇక్కడే ఉంటుంది అది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. ఈ రేఖలకు ప్రతిక్షేపించిన అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రతినిత్యం మార్నింగ్ మనకు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయం నుంచి వచ్చే కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 16 కిరణాలు మన గృహంలో ఏ విధంగా అయితే మనం ప్రతిక్షేపించబడ్డ అమ్మవార్లు ఉన్నారో ఈ రేఖలు ఏవైతే ఉంటాయో రేఖలకి అమ్మవారిని ప్రతిక్షేపించారు. అప్పుడు ఆ కాంతి వలన అమ్మవార్లందరికీ కూడా ఆ కాంతితో చాలా దగ్గరి సంబంధం ఉంటుంది స్పిరిచువల్గా. ఇప్పుడు ఈ తూర్పు దిశ మొత్తం కూడా మీరు చెడు పనికి సంబంధించింది మీరు కేటాయించుకున్నట్లయితే, కట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆర్థిక సమస్య వస్తుంది. ఇక్కడ మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో లేదా మన విలేజ్లో మీ యొక్క గౌరవనీయులైన తాతగారికి కానీ ఏదైనా సీనియర్ సిటిజన్స్కి కానీ మీరు అడిగినట్లయితే ఒక పద్ధతి ఉంది. సాయంత్రం సూర్యుడు అస్తమించగానే పడమరలో ఉన్న ద్వారాన్ని మూసేవారు, అస్తమిస్తున్నాడు అనగానే. ఎందుకోసం అంటే చెప్తాను నానుడి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నప్పుడు ద్వారాన్ని క్లోజ్ చేసేస్తారు. దాదాపుగా 5:45 నిమిషాల నుండి 6:10-15 నిమిషాల మధ్యలో క్లోజ్ చేస్తారు అస్తమిస్తున్న సమయంలో. ఎందుకోసం అంటే జ్యేష్ఠ లక్ష్మి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది, లైక్ దరిద్ర దేవత. ఆమె సూర్యుడు అస్తమించేసిండు అనగానే ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి పడమరలో ఉన్న ద్వారాన్ని 5:45 నుంచి 6:10-15 వరకు క్లోజ్ చేసేస్తారు. పురాతన కాలంలో పాటించిన ఆచార సాంప్రదాయం. తూర్పు నుండి లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి ప్రవేశం చేస్తారు. సో గృహానికి సంబంధించినంత వరకు తూర్పు దిశలో నుండి లక్ష్మీ అమ్మవారు వస్తే పడమర నుండి జ్యేష్ఠ లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతారు. లేదా జ్యేష్ఠ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ అమ్మవారు తూర్పు నుండి వెళ్ళిపోతారు. ఇలా చూసుకున్నట్లయితే మన ఆచార సాంప్రదాయాల్లో పాటించిన విధానాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మొట్టమొదటి నామము లక్ష్మి, రెండవ నామం యశోవతి, కాంతి, సుప్రియ, విమల, శ్రీ, సుభగ, సుమతి, ఇడాదేవి. ఇలా ఈ రేఖలకు ప్రతిక్షేపించారు. ఏ గృహంలో అయితే
తూర్పు దిశలో మెయిన్ డోర్ ఉన్న గృహం మెయిన్ డోర్ పెట్టాల్సిన స్థానంలో ఉండి తూర్పు దిశని మొత్తం క్లీన్గా ఉంచుకున్నట్లయితే చూడండి, ఈశాన్యం నుండి ఆగ్నేయం వరకు తూర్పు దిశని క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఆ యొక్క స్థలం, ఆ యొక్క గృహం దిశకు నిర్మించుకున్నట్లయితే ఈ మరుగుదొడ్డి నిర్మించుకున్న గృహానికన్నా ఆర్థిక సమస్యలు ఉండవు. ఎక్కడైతే తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్, టాయిలెట్ని కట్టుకున్న గృహాలు పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎవరి గృహంలో అయితే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ మరియు ఈ యొక్క బాత్రూమ్స్ లేనట్లయితే ఆ గృహం ఈ ఆగ్నేయంలో ఉన్న గృహానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. సో ఆర్థికంగా ఇప్పటికైనా మీరు ఏదైతే చేసుకుంటున్నారో పద్ధతులు, అవి ఎందుకు చేసుకుంటున్నారు అనే పద్ధతులు నేను మీకు జస్ట్ 50 సెకండ్స్లో చెప్తాను. చూడండి, ఇది 1:2 రేషియోలో ప్లాట్ తీసుకుంటున్నాం, 30/60 అని. అప్పుడు వాస్తు పద్ధతులు దీంట్లో ఎలా పాటించాలి అని చెప్పేసి ఆధునికంగా వచ్చిన వాస్తు ఇలా గృహాన్ని ఇలా ఇచ్చేసి 2 వాకిళ్ళు చేసేసుకొని ఇటైతే స్టెప్స్ ఇచ్చేసుకుంటారు, లేదైతే ఇక్కడ ఫేసింగ్ ఉంటే గేట్ ఉంటే ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ ఫేసింగ్ ఇచ్చేసి మరుగుదొడ్లు అన్నీ పెట్టేసుకుంటాం. ఉత్తరంలో ఫేసింగ్ ఉన్న గృహానికైతే వాయువ్యంలో మరుగుదొడ్డి ఇలా పెట్టేసుకుంటాం. ఇదే తూర్పు అయినట్లయితే ఇక్కడ ఇచ్చేసి ఈ విధంగా పెట్టేసుకుంటాం. సో పాటించరాని విధానాలని అన్నిటినీ కూడా పాటిస్తున్నాం. సో చేయని తప్పులన్నీ చేసుకొని ఒక పద్ధతి పైన నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం. సో ఇలాంటి విధానాలను దయచేసి పాటించకండి. మీ గృహంలో ఉన్న ఆర్థిక సమస్యలకు మొట్టమొదటి తప్పు ఏమిటంటే తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు, బాత్రూము, టాయిలెట్స్ ఇంటికి అటాచ్ చేసి కట్టుకోరాదు. దయచేసి ఇలా కట్టుకున్న గృహంలో మొట్టమొదటి సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆర్థిక సమస్య కొన్ని విధానాలపైన ఆధారపడి ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు, ముహూర్తం ఎలా ఉంది గృహం కట్టింది, ఆ గృహం ఎవరి జన్మ నక్షత్రాలకు లేదా వారి యొక్క పేర్లలో ఉన్న మొదటి అక్షరానికి ఎలా విధంగా ఆయాది గణన తీసుకున్నారు, మరి దానికి కొన్ని 7 అంశాలు వస్తాయి, అవి పాటించారా అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. చైన్ అంటే ఈ సిస్టమ్ లాగా. ఇక్కడ ఏది పాటించకుండా ఆధునికంగా వచ్చిన ఏ విధానము వాస్తు పద్ధతిలో పాటించినవి కావు. అన్నీ ఈ 70 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చిన పద్ధతులు, అవి అసలు పద్ధతులే కావు. మన జీవన విధానానికి అనుగుణంగా కట్టుకున్నవి. దాన్ని ఏదో పురాతన కాలంలో వచ్చిన వాస్తు పద్ధతులతో కంపేర్ చేసుకోరాదు, ఎక్కడ లేవు. సో మీ సమస్యలకు తూర్పు దిశలో ఉన్న మరుగుదొడ్డి ఉన్నట్లయితే ఇదే మీ సమస్యలకు, ఆర్థిక సమస్యలకు కారణం. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే. కాబట్టి ఇప్పటికైనా ఈ ఏదైతే గృహంలో అటాచ్ చేసి తూర్పు ఆగ్నేయంలో మీకు మలమూత్రాలు చేసే మరుగుదొడ్డి ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి ఉంటే తీసేసి ఆల్టర్నేట్ స్థలంలో కట్టుకోండి. ఎందుకోసం అంటే ఏ వాస్తు వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదు. మీన వాస్తులో ఇలాంటి సలహాలు మీకు ఇస్తూ ఉంటాం. ధన్యవాదాలు.